నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. ఈ వీడియోలో ఎంతో మహిమాన్వితమైన శ్రీ అర్గళ స్తోత్రానికి తెలుగులో అర్థం తెలుసుకుందాం. వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పనిసరిగా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓం శ్రీ అర్గళ స్తోత్ర మహామంత్రస్య విష్ణుర్ఋషి అనుష్టుప్ ఛందః శ్రీ మహాలక్ష్మీ దేవత శ్రీ జగదాంబా ప్రీతయే సప్తశతీ పాఠాంగత్వేన జపే వినియోగః. ఓం నమశ్చండికాయై మార్కండేయ ఉవాచ. ఓం జయత్వం దేవి చాముండే జయ భూతాపహారిణి జయ సర్వగతే దేవి కాలరాత్రి నమోస్తుతే. జీవుల బాధలను తొలగించే ఓ చాముండాదేవి నీకు విజయం. ఓ సర్వవ్యాప్తి దేవి ఓ కాలరాత్రి నీకు విజయం. జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా శివ క్షమాధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. జయంతి మంగళ కాళీ భద్రకాళి కపాలిని దుర్గా క్షమ ధాత్రి స్వాహ స్వధారూపివి అగు నీకు నా నమస్కారము. మధుకైటభ విధ్వంసి విధాతృవరదే నమః. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. మధుకైటభులు అనే రాక్షసులను నాశనం చేసి బ్రహ్మకు రక్షణను అనుగ్రహించిన తల్లికి నమస్కారం. నాకు ఆత్మ సౌందర్యంతో కూడిన రూపాన్ని జయాన్ని యశస్సును ప్రసాదించు. నా శత్రువులను నాశనం చేయి. మహిషాసుర నిర్నాసి భక్తానాం సుఖదే నమః. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. మహిషాసురుడిని నశింపచేసి తన భక్తులకు సకల సుఖాలను అనుగ్రహించే దుర్గాదేవికి నేను నమస్కరిస్తున్నాను. నాకు ఆత్మ సౌందర్యంతో కూడిన రూపాన్ని జయాన్ని యశస్సును ప్రసాదించు. నా శత్రువులను నాశనం చేయి. ధూమ్రనేత్ర వధే దేవి ధర్మ కామార్థదాయిని. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. మహిషాసురుని సైన్యాధ్యక్షుడైన ధూమ్రనేత్ర అనే రాక్షసుడిని చంపిన ఓ దుర్గాదేవి నీ భక్తులకు ధర్మార్థ కామములను అనుగ్రహిస్తున్నావు. నాకు ఆత్మ సౌందర్యంతో కూడిన రూపాన్ని జయాన్ని యశస్సును ప్రసాదించు. నా శత్రువులను నాశనం చేయి. రక్తబీజ వధే దేవి చండముండ వినాశిని. రూపం దేహి జయం దేవి యశో దేహి ద్విషోజహి. రక్తబీజుని చండాముండ అనే రాక్షసులను నాశనం చేసిన ఓ దేవి నాకు ఆత్మ సౌందర్యంతో కూడిన రూపాన్ని జయాన్ని యశస్సును ప్రసాదించు. నా శత్రువులను నాశనం చేయి. నిశుంభ శుంభ నిర్నాసి త్రైలోక్య శుభదే నమః. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. శుంభ నిశుంభులను నాశనం చేసి మూడు లోకాలకు శుభములు చేకూర్చే దేవికి నమస్కరిస్తున్నాను. నాకు ఆత్మ సౌందర్యంతో కూడిన రూపాన్ని జయాన్ని యశస్సును ప్రసాదించు. నా శత్రువులను నాశనం చేయి. వందితాంఘ్రి యుగే దేవి సర్వ సౌభాగ్యదాయిని. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. సర్వులచే నమస్కరించబడే పాదాలు కలిగి అందరికీ సౌభాగ్యమును ప్రసాదించే దేవి నాకు ఆత్మ సౌందర్యంతో కూడిన రూపాన్ని జయాన్ని యశస్సును ప్రసాదించు. నా శత్రువులను నాశనం చేయి. అచింత్య రూపచరితే సర్వశత్రు వినాశిని. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. మనస్సుకు బుద్ధికి అతీతమైన స్వరూపం గుణగణాలు కలిగి సర్వశత్రువులను నాశనం చేసే దేవి నాకు ఆత్మ సౌందర్యంతో కూడిన రూపాన్ని జయాన్ని యశస్సును ప్రసాదించు. నా శత్రువులను నాశనం చేయి. నతేభ్యః సర్వదా భక్త్యా చాపర్ణే దురితాపహే. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. ఎప్పుడు భక్తితో పూజించబడే సమస్త బాధలను తొలగించే ఓ చండిక నాకు ఆత్మ సౌందర్యంతో కూడిన రూపాన్ని జయాన్ని యశస్సును ప్రసాదించు. నా శత్రువులను నాశనం చేయి. స్తువద్భ్యో భక్తిపూర్వం త్వాం చండికే వ్యాధినాశిని. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. నిర్మలమైన భక్తితో నిన్ను స్తుతించే వారి వ్యాధులను నాశనం చేసే దేవి నాకు ఆత్మ సౌందర్యంతో కూడిన రూపాన్ని జయాన్ని యశస్సును ప్రసాదించు. నా శత్రువులను నాశనం చేయి. చండికే సతతం యుద్ధే జయంతి పాపనాశిని. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. ఎప్పుడు యుద్ధంలో విజయం సాధిస్తూ పాపాలను నాశనం చేసే చండిక నాకు ఆత్మ సౌందర్యంతో కూడిన రూపాన్ని జయాన్ని యశస్సును ప్రసాదించు. నా శత్రువులను నాశనం చేయి. దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి దేవి పరం సుఖం.
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. నాకు అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించు. నాకు ఆత్మసౌందర్యంతో కూడిన రూపాన్ని, జయాన్ని, యశస్సును ప్రసాదించు. నా శత్రువులను నాశనం చేయి. విధేహి దేవి కళ్యాణం విదేహి విపులాం శ్రియం. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. ఓ దేవి, నాకు శుభాన్ని, అత్యున్నత శ్రేయస్సును ప్రసాదించు. నాకు ఆత్మసౌందర్యంతో కూడిన రూపాన్ని, జయాన్ని, యశస్సును ప్రసాదించు. నా శత్రువులను నాశనం చేయి. విదేహి ద్విషతాం నాశం విదేహి బలముచ్చకైః. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. నా శత్రువులను నాశనం చేసి నాకు గొప్ప బలాన్ని ప్రసాదించు. నాకు ఆత్మసౌందర్యంతో కూడిన రూపాన్ని, జయాన్ని, యశస్సును ప్రసాదించు. నా శత్రువులను నాశనం చేయి. సురాసుర శిరోరత్న నిఘృష్ట చరణేంబికే. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. దేవతలు, రాక్షసుల కిరీటాలతో అలంకరించబడిన పాదాలు కలిగిన ఓ తల్లి, నాకు ఆత్మసౌందర్యంతో కూడిన రూపాన్ని, జయాన్ని, యశస్సును ప్రసాదించు. నా శత్రువులను నాశనం చేయి. విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం చ మాం కురు. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. నన్ను విద్యగలవాడిగా, కీర్తిగలవాడిగా, ఐశ్వర్యవంతుడిగా చేయుము. నాకు ఆత్మసౌందర్యంతో కూడిన రూపాన్ని, జయాన్ని, యశస్సును ప్రసాదించు. నా శత్రువులను నాశనం చేయి. దేవి ప్రచండ దోర్దండ దైత్య దర్ప నిషూదిని. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. ఓ దేవి, నీ శక్తివంతమైన బాహువులతో రాక్షసుల గర్వాన్ని నాశనం చేయగలవు. నాకు ఆత్మసౌందర్యంతో కూడిన రూపాన్ని, జయాన్ని, యశస్సును ప్రసాదించు. నా శత్రువులను నాశనం చేయి. ప్రచండ దైత్య దర్పఘ్నే చండికే ప్రణతాయమే. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. ఓ చండిక, క్రూరమైన రాక్షసుల అహంకారాన్ని నాశనం చేసే దేవి, నీకు నమస్కరిస్తున్నాను. నాకు ఆత్మసౌందర్యంతో కూడిన రూపాన్ని, జయాన్ని, యశస్సును ప్రసాదించు. నా శత్రువులను నాశనం చేయి. చతుర్భుజే చతుర్వక్త్ర సంస్థుతే పరమేశ్వరి. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. సృష్టికారకుడైన బ్రహ్మదేవుని 4 ముఖాలతో స్తుతించబడి 4 చేతులతో పూజింపబడే ఓ పరమేశ్వరి, నాకు ఆత్మసౌందర్యంతో కూడిన రూపాన్ని, జయాన్ని, యశస్సును ప్రసాదించు. నా శత్రువులను నాశనం చేయి. కృష్ణేన సంస్తుతే దేవి శశ్వద్భక్త్యా సదాంబికే. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. నిరంతరం కృష్ణుడిచే భక్తితో స్తుతించబడు ఓ తల్లి, నాకు ఆత్మసౌందర్యంతో కూడిన రూపాన్ని, జయాన్ని, యశస్సును ప్రసాదించు. నా శత్రువులను నాశనం చేయి. హిమాచల సుతానాథ సంస్థుతే పరమేశ్వరి. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. హిమవంతుని కుమార్తె ప్రభువు అయిన శివునిచే స్తుతించబడిన ఓ దేవి, నాకు ఆత్మసౌందర్యంతో కూడిన రూపాన్ని, జయాన్ని, యశస్సును ప్రసాదించు. నా శత్రువులను నాశనం చేయి. ఇంద్రాణీపతి సద్భావ పూజితే పరమేశ్వరి. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. ఇంద్రునిచే పూజింపబడిన ఓ పరమదేవత, నాకు ఆత్మసౌందర్యంతో కూడిన రూపాన్ని, జయాన్ని, యశస్సును ప్రసాదించు. నా శత్రువులను నాశనం చేయి. దేవి భక్త జనోద్ధామ దత్తానందోదయేంబికే. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. ఓ అంబిక, నీ భక్తులకు గొప్ప ఆనందాన్ని ప్రసాదించు. నాకు ఆత్మసౌందర్యంతో కూడిన రూపాన్ని, జయాన్ని, యశస్సును ప్రసాదించు. నా శత్రువులను నాశనం చేయి. పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. తారిణీ దుర్గ సంసార సాగరస్యాచలోద్భవే. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. నా మనస్సులోని భావాలకు అనుగుణంగా ప్రవర్తించే కష్టతరమైన సంసార సాగరాన్ని దాటడానికి నాకు సహాయపడే, మనస్సుకు సంతోషం కలిగించే భార్యను నాకు ప్రసాదించు. నాకు ఆత్మసౌందర్యంతో కూడిన రూపాన్ని, జయాన్ని, యశస్సును ప్రసాదించు. నా అంతర్గత శత్రువులను నాశనం చేయి. ఇదం స్తోత్రం పఠిత్వాతు మహాస్తోత్రం పఠే నరః. సప్తశతీం సమారాధ్య వరమాప్నోతి దుర్లభం. ఎవరైతే మహిమాన్వితమైన ఈ అర్గళా స్తోత్రాన్ని పఠిస్తారో వారు పూర్తి దేవీ మహాత్మ్యాన్ని పఠించిన వారు అవుతారు.
ఈ స్తోత్రాన్ని పఠించిన వారు మొత్తం సప్తశతిని పఠించిన పుణ్యాన్ని పొందుతారు. అతడికి దుర్లభమైన అరుదైన వరములు లభిస్తాయి. ఇది శ్రీ మార్కండేయ పురాణే అర్గళా స్తోత్రం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోల కోసం మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ విలువైన సలహాలు, సూచనలను, అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఇంకేదైనా స్తోత్రానికి తెలుగులో అర్థం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. నమస్కారం.